హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. పుడితే పుడితే మగానిగా పుట్టాలి అనుకుంటారు ఆడవారు. కానీ మగవారికి ఉన్న ఇబ్బందులు వారికి తెలియదు. బరువు, బాధ్యతలు చాలా ఉంటాయి. ఆడవారిగా పుడితే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి, లేదంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసే తల్లిదండ్రులైనా ఉండాలి. ఆ ఇద్దరు లేకపోతే జీవితం నరకంగానే ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా భరిస్తుంది స్త్రీ. కష్టం లేకుండా బ్రతకడానికి ఇదేమీ తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం నకిలీ ప్రపంచంలోనే నకిలీలుగా బ్రతుకుతున్నాము. ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. అలా బ్రతుకుతున్నాము. నిజంగా మగవాడికి ఏం కావాలో తెలుసా? డబ్బు సంపాదించాలని, ఆ డబ్బుతో భార్య పిల్లలను కష్టం రాకుండా సుఖపెట్టాలని, బాగా చూసుకోవాలని కోరుకుంటాడు. సుఖం ఎక్కడైనా దొరుకుతుంది. అది తాత్కాలికమే. అది జీవితానికి ఎంతో విలువనిచ్చేది కాదు. మగవానికి కావాల్సింది ఆడవారి క్యారెక్టర్, ప్రేమ, మనసు నిండా విలువ. కొన్నిసార్లు మనం కోరుకున్నది సమయానికి జరగకపోతే మన మీదే కోపం వస్తుంది. అందమైన భార్య కావాలని ప్రతి మగవాడు కోరుకుంటాడు. నిజంగా స్త్రీగా పుడితే అందంగా పుట్టాలి అనుకుంటారు. భర్త, పిల్లలు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ స్త్రీ యొక్క బాధలు చూసి నేను ఇలాగే మొగాడిలానే ఉంటాడంటాడు మగాడు. స్త్రీ కూడా పురుషుడిగా పుడితే జల్సా చేయొచ్చు అనుకుంటుంది. కానీ అది దేవుడి లీల. ఎవరు ఎలా పుడతారో తెలియదు. మగాడు బానిస అయ్యేది ఇద్దరికే. ఇష్టంగా ఉంటే అమ్మాయికి, కష్టంగా ఉంటే మందుకు. థ్యాంక్ యూ.